అండ్ టైమింగ్ విషయం గురించి కూడా వస్తే చాలా పంక్చువల్‌గా ఉంటారనేసి విన్నాను. అసలు మేజర్ చాలా మంది అనుకుంటారు కదా! హ్మ్. హ్మ్. ఒక 1 వీక్ వస్తే సరిపోద్దని. 1 వీక్‌లో ఏమి ఎక్స్‌ప్లోర్ చేయలేను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. హ్మ్. అంటే మార్నింగ్ 10కి ఓపెన్ అవుతది. 1-2 వరకు బ్రేక్ ఉంటది. హ్మ్. 1-2 వరకు ఉన్న బ్రేక్‌లో వాళ్ళు రెస్ట్ తీసుకోవడం గూడా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒక ఆఫీస్ టేబుల్ ఉంటది కదా! హ్మ్. టేబుల్ కింద ఒక చిన్న బెడ్ ఉంటది. ఓకే. ఫోల్డబుల్‌ది. ఆ! అది ఓపెన్ చేసుకొని పడుకుంటారు. ఆ టైంలో నువ్వు ఫ్యాక్టరీ విజిట్ అంటే గూడా వాళ్ళు అలో చేయరు. ఓకే. సో, మళ్ళీ 6 అంటే 6 క్లోజ్ అయిపోతది. హ్మ్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రాణిగంజ్ ఇట్లా ఏరియాకి పోయినామంటే, బేగం బజార్ ఇట్లా ఏరియాకి పోయినామంటే 6 తర్వాత మార్కెట్ ఫుల్ బిజీ ఉంటది. అవును. ఎందుకంటే ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆ ఊరికెయ్యాలి, ఈ హ్మ్. హ్మ్. ఊరికెయ్యాలి. వెహికల్స్, ఆటోలు లోడ్ అవుతుంటే అంతా అవును. గందరగోళం ఉంటది. అవును. 11:30 వరకు నైట్ ఉంటది. కానీ అక్కడ అట్లా ఉండదు. హ్మ్. మీకిప్పుడు 6కి క్లోజ్ కదా మార్కెట్. నీకు 3:30కి అంతా లోడింగ్ స్టార్ట్ అవుతుంటాయి. ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంటది. ఓకే. 6కి కంప్లీట్ ఎంటైర్ మార్కెట్ క్లోజ్ అయిపోతది. నువ్వు ఇంత టైంలో ఏం చూడగలుగుతావు? ఏం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతావు? అదే కదా సార్. ఇప్పుడు మార్నింగ్ నీకు 10-1 హ్మ్. ఇక్కడ మళ్ళీ 2-6 హ్మ్. ఈ 4 అవర్స్ పైన ఒక 4 అవర్స్ 8 అవర్స్‌లో నువ్వు ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతావు? ఓకే. ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా అదే టైంలోనే పెట్టుకోవాలి. విజిట్ పెట్టుకోవాలన్నా అదే టైంలో పెట్టుకోవాలి. ట్రావెలింగ్ ఎక్కడ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక 1 ½ అవర్ జర్నీ ఉంటది. హ్మ్. ఆ జర్నీ పోయే టైంకి మనం అక్కడ 1 అయిందనుకోండి. మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలి. ఓకే. 2 తర్వాత విజిటింగ్ ఉంటది. ఆ! ఆ! అట్లా టైం పోద్ది ఎక్కువ.